హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన జీటీ 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ని హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లు తీసి 168 పరుగులకే కట్టడి చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ప్రఫుల్ హింగే 2 వికెట్లు, సకీబ్ హుస్సేన్ 2 వికెట్లు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 1 వికెట్ తీసుకుని అభిమానులను అలరించారు. బ్యాటింగ్ లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 61, వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో 168 పరుగుల ఫైటింగ్ స్కోర్ ను చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19, సలీల్ అరోరా 16, క్లాసన్ 14, ఇషాన్ కిషన్ 11 తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. దీంతో ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. గుజరాత్ బౌలర్లు మాత్రం అదరగొట్టారు. కగిసో రబాడా 3 వికెట్లు, జేసన్ హోల్డర్ 3 వికెట్లు, ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు, అలాగే సిరాజ్ మరియు రషీద్ ఖాన్ 1 వికెట్ తో 86 పరుగులకే ఎస్ఆర్హెచ్ ని ఆల్అౌట్ చేసి 82 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో గుజరాత్ 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్స్ గా నిలిచారు. ఇంకా 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్స్ రేస్ లో టాప్ 2 లో నిలిచే అవకాశం ఎక్కువ.